గురించి నేను ఆ సినిమాలో సినిమా పాత్ర గురించి చెప్తూ నిజంగా నేను మా అమ్మాయి అనేస్తే నా సాయంత్రంగా మా వాళ్ళకి దొరకాలి కానీ ఊరుకుంటారండి వేశారు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. కాకపోతే మా అమ్మాయి కొట్టడానికి వచ్చింది, పర్వాలేదు, కూతురే కాబట్టి నేను నాకు చెప్పాడు. సరేలేమ్మా, అది పాత్రలో మనం ఫీల్ అయినప్పుడు, ఆ పాత్రలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు బాగానే ఉందన్నా లేదు పని ఎవడో రాశాడు వస్తారు. అది సరదాగా రాసిన మాట వాస్తవం, జరిగిన నిజమైతే ఇదే అన్నమాట. ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. అంటే నేను ఎంత ఆనందపడుతున్నాను అంటే, జనరల్గా మీరు ఫీల్ అవుతానని అనుకుంటున్నాను, నేను ఎంత ఆనందపడ్డాను అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఒక క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ని సొంతంగా తీసుకుని సొంత కూతురు అనే రేంజ్కి ఆ పాత్రలు చేయించడం జరిగింది. బేవర్ సినిమా మీ ముందుకు వస్తోంది. నేను నిజంగా చెప్తున్న, ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, అంటే కామెడీకే చెప్పొచ్చు, లేకపోతే సీరియస్కే చెప్పొచ్చు, దేనికైనా చెప్పొచ్చు. మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని, నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైం అచీవ్మెంట్ తీసుకున్నాను, ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను, ఇండియాలో ఏ నటుడు తీసుకోలేదు ఇంతవరకు. అయినా వాటికి కారణం వీళ్ళు, ఇలాంటి కథలు, ఇలాంటి రచనలు, ఇలాంటి సినిమాలు. ఇవాళ మీ అదృష్టం. నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరందరూ చూడాలి. తెలుగువారుగా పుట్టినందుకు, తెలుగువారుగా ప్రపంచం అంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా. నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు, చూశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులోంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఒక తండ్రిగా ఒక బేవర్స్ అనేటటువంటి ఒక కొడుకును పెట్టుకుని, ఒక కూతురు సిరి, ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మీరు ఏమనుకోవద్దండి. ఈ సినిమా, ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే, బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే, అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేక వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే, నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చాను. మీరు మనుషులై, మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను.